Yes, good evening everyone. So welcome back to our session. So today in this session we are going to discuss about the magnetic field in a circular loop. ఓకే, సో ఇందాక ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్లో మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటే ఏంటో చూసాం, అవునా కదా. ఆ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ దేనికి వాడతారు, అలాగే థంబ్ ఏ ఇండికేట్ చేస్తుంది, అలాగే ఆ ఫింగర్స్ దేని ఇండికేట్ చేస్తారని కూడా మనం క్లారిటీగా చూసాం. అయితే మనకి ఇంకొక విషయం ఏం తెలియాలంటే, కరెంట్ వెళ్తున్నంతసేపు, ఓకే, సో మనం ఎలక్ట్రిసిటీ ఎంతసేపు అయితే సప్లై చేస్తామో ఆ సప్లై చేస్తున్నంతసేపు కూడా దానికి తగ్గట్టుగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది అన్న వర్డ్ మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. సో ఇదంతా కూడా చెప్పిన వాళ్ళు హెచ్సి ఆయిస్టెడ్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు డిమాన్స్ట్రేట్ దట్ దెర్ ఈస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. సో వెన్ ఎవర్ వీ పాస్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ టు ద కండక్టర్, సో దట్ ఇట్ విల్ డెవలప్ అ జనరేషన్ ఆఫ్ ద మ్యాగ్నెటిజం ఇన్ ద సరౌండింగ్ రీజియన్ అని చెప్పాడు అనమాట. అయితే ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఎ సర్క్యులర్ లూప్, మరి ఇందాకది ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఎ లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఒకసారి చూసుకోండి డిఫరెన్స్. సో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్లో ఎలా ఉంది, అలా కాకుండా ఇదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక లాంగ్ స్ట్రైట్ కాకుండా ఒక సర్క్యులర్ లూప్లో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తేడా తెలియాలంటే సేమ్ కాన్సెప్ట్ కాకపోతే షేప్స్ డిఫరెంట్లో వచ్చింది చూసుకోండి. ఇందాక ఏం చెప్పుకున్నాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఏ లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, అంటే ఆ కండక్టర్ లాంగ్ స్ట్రైట్గా ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, జస్ట్ దాని షేప్ మారుస్తున్నాం. ఆ లాంగ్ స్ట్రైట్గా ఉన్నటువంటి కండక్టర్ని తీసుకొచ్చి ఒక సర్క్యులర్ లూప్లో కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. అంటే ఆ లాంగ్ స్ట్రైట్గా ఉన్నది కాస్త బెండ్ చేసి దాన్ని ఇప్పుడు ఎలా మారుస్తున్నాం, సర్క్యులర్ లూప్లోకి మారుస్తున్నాం. అంటే కాన్సెప్ట్ ఒకటే, అంటే కరెంట్ ఇవ్వడము, మ్యాగ్నెటిజం డెవలప్ అవ్వడం ఇదంతా ఒకటే. కాకపోతే ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ద కండక్టర్. ఇన్ ద ఫస్ట్ కేస్ వీ హ్యావ్ టేకెన్ ఎ లాంగ్ స్ట్రైట్ కండక్టర్ అండ్ వీ హ్యావ్ అబ్జర్వ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, అయితే ఇప్పుడు అదే లాంగ్ స్ట్రైట్ కండక్టర్ని ఇప్పుడు మనం ఎలా కన్వర్ట్ చేస్తున్నాం, ఒక సర్క్యులర్ లూప్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఆ సర్క్యులర్ లూప్ కింద కన్వర్ట్ చేస్తున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది ఒక్కసారి మనం ప్రీవియస్ వీడియో క్లాస్ కనుక కంపేర్ చేస్తే, ఓకే, లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్లో మ్యాగ్నెటిజం ఎలా ప్రొడ్యూస్ అయింది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని చెప్పాను, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేశాను, అవునా కదా. వెన్ ఎవర్ ద కరెంట్ ఈస్ పాస్డ్ త్రూ ఎ లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, ద మ్యాగ్నెటిజం విల్ బి డెవలప్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కాన్సెంట్రిక్ సర్కిల్స్. కాన్సెంట్రిక్ సర్కిల్స్లో డెవలప్ అవుతుందని చెప్పాం ఎప్పుడు, కండక్టర్ కనుక లాంగ్ స్ట్రైట్గా ఉన్నప్పుడు. ఇప్పుడు సెకండ్ కేసు ఏం చేస్తాం, అదే కండక్టర్ని వీఆర్ కన్వర్టింగ్ ఇంటూ ఏ సర్క్యులర్ లూప్. అంటే ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక సర్క్యులర్ లూప్ అన్నది అజ్యూమ్ చేసుకోవాలి. సో ఇప్పుడు డయాగ్రామ్ కనుక డ్రా చేస్తే వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ దట్ లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇంటూ ఏ సర్క్యులర్ లూప్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. ఒకసారి చూసుకోండి. ఓకే, సో ఇందాక ఫస్ట్ అంటే ఒకసారి నేను రఫ్గా డ్రా చేస్తున్నాను షేప్, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇందాక ఫస్ట్ కేసులో కండక్టర్ అన్నది లాంగ్ స్ట్రైట్గా ఉందన్నమాట. ఇప్పుడు నేను దీన్ని తీసుకొచ్చి ఇలా కన్వర్ట్ చేసి ఒక సర్క్యులర్ లూప్ కింద కన్వర్ట్ చేశాను అనమాట. సో సర్క్యులర్ లూప్ కింద ఎప్పుడైతే కన్వర్ట్ చేసి కింద నేను ఏం చేస్తున్నాను, సప్లై అంటే ఒక ఎలక్ట్రిక్ కరెంట్ ఒక బ్యాటరీ ద్వారా సో మనం సప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్లగ్కి ఉపయోగించుకుని వీఆర్ గోయింగ్ టు ప్లస్ మైనస్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ కండక్టర్ని ఒక సర్క్యులర్ లూప్ కింద కన్వర్ట్ చేసినా లేదా. సో ఫస్ట్ స్టెప్ ఈస్, ఇన్ ద ప్రీవియస్ కేస్ వీ హ్యావ్ టేకెన్ ఎ లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ సో దట్ హియర్ ద మ్యాగ్నెటిజం విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ రూపంలో ప్రొడ్యూస్ అయింది. ఇప్పుడు ఇదే కరెంట్ క్యారింగ్ కండక్టర్ని ఐ హ్యావ్ కన్వర్టెడ్ ఇంటూ ఒక సర్క్యులర్ లూప్ కింద కన్వర్ట్ చేశాను అనమాట. ఇప్పుడు మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అని అబ్జర్వ్ చేయాలి. సో మీకు ఆల్రెడీ నేను ఒక కీ పాయింట్ చెప్పాను. ఏం చెప్పాను, ఎప్పుడైతే మనకి ఈ సప్లై స్టార్ట్ అవుతుందో, వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ స్టార్టింగ్ ఆఫ్ సప్లై దట్ షుడ్ బి టేకెన్ యాజ్ అ సౌత్ పోల్. దీన్ని ఎలా తీసుకుంటామంటే సౌత్ పోల్ కింద తీసుకోవాలి. ఓకే, వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ సౌత్ పోల్. ఎక్కడైతే మనకి ఎండ్ అవుతుందో దీన్ని నార్త్ పోల్. సో దీన్ని మనం ఎలా తీసుకుంటాం, నార్త్ పోల్ కింద తీసుకుంటాం. సో ఇప్పుడు లెట్ us assume దిస్ ఈజ్ ద సెంట్రల్ యాక్సిస్ ఆఫ్ ద సర్క్యులర్ లూప్. ఓకే, దీన్ని మనం ఎలా అజ్యూమ్ చేసుకుంటాం, సెంట్రల్ యాక్సిస్ కింద, అంటే అలాంగ్ ద లెంత్ అంటాం దాన్ని. అలాంగ్ ద లెంత్ అంటే సౌత్ నుంచి నార్త్ వరకు అలాంగ్ ద లెంత్ సెంట్రల్ యాక్సిస్ అంటాం. సో ఈ సర్క్యులర్ లూప్కి సెంట్రల్ యాక్సిస్ జస్ట్ మనం అజ్యూమ్ చేసుకున్నాం. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు పాస్ ద ఎలక్ట్రిక్ కరెంట్. ఇక్కడ నుంచి నేను ఎలక్ట్రిక్ కరెంట్ని పాస్ చేశాను. ఓకే, సో దాన్ని నేను ఏ పోల్ కింద ట్రీట్ చేసుకున్నాను, సౌత్ కింద ట్రీట్ చేసుకున్నాను. అండ్ ఆపోజిట్ డైరెక్షన్ ఆబ్వియస్లీ ఇట్ విల్ బికమ్ నార్త్ డైరెక్షన్. ఇప్పుడు మనకి డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అనేది స్టార్ట్ అవుతుంది.
సో ఇప్పుడు మనకి కరెంట్ డైరెక్షన్ చూసుకోండి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కరెంట్ డైరెక్షన్ అంటే ఇలా స్టార్ట్ అయ్యి మనకి ఇలా వచ్చి మళ్ళీ అలా వెళ్తుంది చూసుకోండి, ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ ఎ సర్క్యులర్ లూప్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు కరెంట్ డైరెక్షన్ ఇలా ట్రావెల్ అయ్యి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇలా ట్రావెల్ అయ్యి ఇలా వస్తుంది, అవునా కదా. ఇలా వస్తుందంటే ఇప్పుడు డైరెక్షన్ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పైకి వెళ్తుందా లేదా, ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి మనకి ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళి మళ్ళీ అక్కడ యూటర్న్ తీసుకుని మళ్ళీ కిందకు వస్తుంది. అంటే ఇప్పుడు ఒక సైడ్ అంటే ఈ యాక్సిస్కి ఒక వైపు ఏమో పైకి వెళ్తుంది, ఈ యాక్సిస్కి మరొక వైపు ఏమో డౌన్కి వస్తుంది. ఒకసారి మీరు జాగ్రత్తగా అప్లై చేయండి, ఇందాక క్లాస్ కనుక మీరు కరెక్ట్గా వింటే ఇక్కడ ఈజీగా ఉంటుంది. సో ఒక సర్క్యులర్ లూప్లో సెంట్రల్ యాక్సిస్కి ఒక వైపు ఏమో కరెంట్ అన్నది పైకి వెళ్తుంది చూడండి, అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తుంది. ఇంకొక డైరెక్షన్లో మనకి కరెంట్ అంటే సెంట్రల్ యాక్సిస్కి మరొక వైపు ఏమో కరెంట్ అన్నది డౌన్వర్డ్ వస్తుంది, అవునా కదా. ఇప్పుడు ఒక్కసారి ప్రీవియస్ వీడియో క్లాస్లో ఏం చెప్పాము, రైట్ హ్యాండ్ థంబ్ రూల్, అవునా కదా. రైట్ హ్యాండ్ థంబ్ రూల్లో కరెంట్ కనుక పైకుంటే, ఓకే, కరెంట్ కనుక డైరెక్షన్ ఆఫ్ కరెంట్ కనుక అప్వర్డ్ అంటే ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ కనుక పైకి వెళ్తే, అవునా కదా, ఆ కరెంట్ కనుక పైకి వెళ్తే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్ అని చెప్పాను. అంటే ఇప్పుడు ఏమవ్వాలి మనకి, ఇప్పుడు ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే మీరు అబ్జర్వ్ చేస్తే దీని చుట్టూరా మనకి ఏంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుందా లేదా. సో ఇక్కడో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇక్కడో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇలా ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది, అవునా కదా. అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటి, కరెంట్ డైరెక్షన్ పైకి ఉంది, అవునా కదా. అంటే కరెంట్ డైరెక్షన్ పైకి ఉంటే మనకి ఈ జనరేట్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్లో ఉంటుంది, అవునా కదా. అంటే ఇప్పుడు ఎలాగ రివర్స్ అంటే ఏంటి, కిందకు వస్తుంది. ఇప్పుడు చూడండి చూడండి, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కిందకు వస్తుంది, అంటే ఇలా వచ్చి ఇలా వెళ్తుంది అనమాట. అంటే దీనికి ఇక్కడ ప్రపోర్షన్ ఇలా వస్తుంది, ఇలా వచ్చి మళ్ళీ ఇటువైపు వెళ్తుంది, మళ్ళీ ఇది ఇలా వచ్చి ఇటువైపు వెళ్తుంది. క్లియర్, సేమ్ ఇదే ప్రిన్సిపల్ ఇటు సైడ్ అప్లై చేయండి. అంటే సెంట్రల్ యాక్సిస్కి సెకండ్ డైరెక్షన్, సెంట్రల్ యాక్సిస్ సెకండ్ డైరెక్షన్ అంటే ఏంటి, ఇప్పుడు కరెంట్ ఇలా వెళ్ళి ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో కిందకు వస్తుంది చూసుకోండి. ఇందాక అప్వర్డ్ వెళ్ళింది, అప్వర్డ్ వెళ్ళినప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా వచ్చింది, యాంటీ క్లాక్ వైజ్లో వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది, కరెంటు డౌన్వర్డ్ వస్తుంది, అంటే కరెంట్ కిందకు వస్తుంది, కరెంట్ అన్నది డౌన్వర్డ్కి వస్తున్నప్పుడు ఇప్పుడు క్లాక్ వైజ్లో వెళ్ళాలన్నమాట. సో మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాం, మళ్ళీ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేసుకుని, సో ఇక్కడ కూడా మనకు ఒక కాన్సెంట్రిక్ సర్కిల్స్ డెవలప్ అవుతాయి లేదా. సో ఇలాగా నేను మళ్ళీ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అన్నది నేను డ్రా చేస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది, సెంట్రల్ యాక్సిస్కి ఒకవైపు ఒకలా ఉంది, సెంట్రల్ యాక్సిస్కి మరొక వైపు ఇంకోలా ఉంది. అయితే ఇక్కడ కరెంట్ డైరెక్షన్ అప్వర్డ్ ఉంది కాబట్టి, అంటే మీరు ఏమేమి అబ్జర్వ్ చేశారు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కరెంట్ అన్నది అప్వర్డ్ డైరెక్షన్ ఉంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వచ్చింది, అవునా కదా. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి కరెంట్ అన్నది డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉండాలి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉండాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏంటి, ఇలా వెళ్ళాలి. ఇందాకలో మనకి ఇలా వచ్చింది, అవునా కదా. ఇప్పుడు మనకి ఎలా వెళ్తుంది, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇందాక ఇలా వచ్చింది, ఇప్పుడు క్లాక్ వైజ్ ఇలా వెళ్తుంది అనమాట. అంటే ఇలాగా ఇలాగా ఇలాగ అంటే పైకి వెళ్తుంది క్లాక్ వైజ్. ఇప్పుడు ఈ డైరెక్షన్ ఇలా వచ్చి మళ్ళీ ఇది ఇక్కడ టర్న్ అవుతుంది, ఈ సెకండ్ సర్కిల్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఇలా టర్న్ అవుతుంది, ఈ థర్డ్ సర్కిల్ వచ్చి మళ్ళీ ఇలా టర్న్ అవుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ సర్క్యులర్ లూప్ ఉంది, అవునా కదా. ఈ సర్క్యులర్ లూప్కి ఈ లూప్ లోపల ఎలా ఉంది, లూప్ బయట ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే లూప్ లోపల మనకి ఎలా ఉంది, లూప్ బయట ఎలా ఉందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఇన్సైడ్ ద సర్క్యులర్ లూప్, అంటే సర్క్యులర్ లూప్ యొక్క లోపల అంటే ఈ ఏరియా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, అవునా కదా. ఈ సర్క్యులర్ లూప్ యొక్క లోపల అంటే ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు, అవునా కదా. ఇన్సైడ్ ద సర్క్యులర్ లూప్ మీరు డైరెక్షన్ అన్ని చూడండి, అన్ని పైకే ఉన్నాయి, అవునా కదా. అంటే డైరెక్షన్ అంతా కూడా మనకి ఎలా ఉంది, ఇప్పుడు యూనిఫార్మ్గా ఉందా లేదా. సో ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది, యూనిఫార్మ్గా ఉంది. యూనిఫార్మ్ అంటే ఏంటి, ఒక సర్కిల్ పైకి ఒక సర్కిల్ కిందకి అలా లేదు డైరెక్షన్, అంటే ఈ చివరి నుంచి ఈ చివరి వరకు వాట్ ఎవర్ ద డైరెక్షన్ ఇట్ మే బి, అంటే డైరెక్షన్ ఆఫ్ కరెంట్తో సంబంధం లేకుండా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద సర్క్యులర్ లూప్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇన్సైడ్ ద సర్క్యులర్ లూప్ అంటే సర్క్యులర్ లూప్ లోపల మనకి డైరెక్షన్ ఒకే వైపు చూసుకోండి, అన్ని ఆరో మార్క్స్ చూడండి పైకి పైకి పైకి, అలాగే ఇక్కడ కూడా పైకి పైకి, అంటే ఇన్సైడ్ ద సర్క్యులర్ లూప్ వీ విల్ ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ ఎలా ఉంటుంది, యూనిఫామ్గా ఉంటుంది. యూనిఫామ్ అంటే ఇక్కడ ఏంటి, స్ట్రైట్గాను ఉంది, అంటే అన్నీ కూడా పైకే వెళ్తున్నాయి చూసుకోండి, అంటే స్ట్రైట్గా ఉన్నాయి అండ్ దట్ టు ప్యారలల్గా ఉన్నాయి చూడండి. ఈ సర్కిల్ లైన్కి ఈ సర్కిల్ లైన్ ప్యారలల్, ఈ సర్కిల్ లైన్కి ఈ సర్కిల్ లైన్ ప్యారలల్, అంటే స్ట్రైట్ ప్లస్
ప్యారలల్, అవునా కదా. స్ట్రైట్ ప్లస్ ప్యారలల్ ని మనం ఏమంటున్నాం, యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటున్నాం. అంటే ఒక సర్క్యులర్ లూప్ కనుక తీసుకుంటే ఆ సర్క్యులర్ లూప్ లో ఇన్సైడ్ ద సర్క్యులర్ లూప్ మనకి ఎలా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది యూనిఫామ్ గా ఉంది అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. అలా కాకుండా ఇందాకలా లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్లు ఎలా ఉంది, కాన్సెంట్రిక్ సర్కిల్స్ లాగే ఉంది. బట్ ఇప్పుడు ఏమైంది, ఆ లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ కనుక ఇఫ్ వీ కుడ్ కన్వర్ట్ దట్ ఇంటూ సర్క్యులర్ లూప్ అండ్ దట్ టు ఇన్సైడ్ ద సర్క్యులర్ లూప్, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి ఎలా ఉంది ఇప్పుడు, యూనిఫామ్. ఇట్ మీన్ దట్ స్ట్రైట్ అండ్ ప్యారలల్. యూనిఫామ్ అంటే అక్కడ ఏంటి, అన్ని పైకే ఉన్నాయి, అంటే స్ట్రైట్ గానే ఉన్నాయి, అండ్ దట్టు ఒక లైన్ కి మరొక లైన్ ప్యారలల్ గా ఉంది అనమాట. సో దట్ కండిషన్ ఆఫ్ స్ట్రైట్ అండ్ ప్యారలల్ టుగెదర్ వీఆర్ కాలింగ్ ఇట్ ఎస్ యూనిఫార్మ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దాన్ని ఏమంటాం మనం, యూనిఫార్మ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. యూనిఫామ్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రైట్ అండ్ ప్యారలల్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, యూనిఫామ్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రైట్ అండ్ ప్యారలల్. అన్ని స్ట్రైట్ గా పైకే ఉన్నాయి and that too parallel గా ఉన్నాయి కాబట్టి inside the circular loop we will come to know that the magnetic field will be in the uniform such that the lines are always straight and parallel inside the circular loop. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సౌత్ ఇక్కడ నార్త్ ఉంది, అంటే ఈ సౌత్ నుంచి నార్త్ కు వెళ్తున్నాయా, నార్త్ నుంచి సౌత్ కు వస్తున్నాయి, మీరు ఎప్పుడు ఫైనల్ గా మీరు కన్క్లూజన్ చెప్పొచ్చు, అవునా కదా. అంటే మనకి ఈ యారో మార్క్స్ యొక్క డైరెక్షన్, ఇఫ్ వీ కుడ్ అబ్జర్వ్ ద డైరెక్షన్ ఆఫ్ ద యారో మార్క్స్ వీ విల్ బి ఏబుల్ టు ఫైండ్ దట్ ద డైరెక్షన్ ఆఫ్ ద యారో మార్క్స్ ఈజ్ సైమల్టేనియస్లీ గోయింగ్ ఇన్ ద అపోర్ డైరెక్షన్. అంటే కింద నుంచి పైకి వెళ్తున్నాయి చూడండి. ఇన్సైడ్ ద సర్క్యులర్ లూప్ మనకి లైన్స్ ఎలా వెళ్తున్నాయి, నార్త్ నుంచి సౌత్ కి రావట్లా, మీరు అబ్జర్వ్ చేయండి, సౌత్ నుంచి నార్త్ కి వెళ్తున్నాయి. అంటే వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ఏ బార్ మ్యాగ్నెట్, అవునా కదా. అంటే ఇది ఎలా యాక్ట్ చేస్తుంది, మనం ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకుంటే అందులో సౌత్ పోలు నార్త్ పోల్ రెండు ఉంటాయి, అవునా కదా. ఇన్సైడ్ ద బార్ మ్యాగ్నెట్ మనకి ఎలా వెళ్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సౌత్ నుంచి నార్త్కి వెళ్తుంది. బట్ అవుట్ సైడ్కి వచ్చేటప్పటికి నార్త్ టు సౌత్, అంటే ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ అప్లై అయిందా లేదా, అంటే వీ కెన్ సే దట్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఎ సర్క్యులర్ లూప్ విల్ యాక్ట్ యాజ్ ఏ, ఎలా యాక్ట్ చేస్తుంది, ఒక బార్ మ్యాగ్నెట్ కింద యాక్ట్ చేస్తుంది లేదా. బికాస్ బార్ మ్యాగ్నెట్ లో మనకి మ్యాగ్నెట్ లోపల, అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, బార్ మ్యాగ్నెట్ లోపల మనకి సౌత్ నుంచి నార్త్కి వెళ్తుంది. అదే బార్ మ్యాగ్నెట్ బయటకు వచ్చేటప్పటికి నార్త్ నుంచి సౌత్కి వెళ్తుంది. అదే ఇక్కడ జరిగింది, ఇన్సైడ్ అంటే లోపల అంటే మనకి సౌత్ నుంచి నార్త్కి వెళ్ళింది, బట్ బయటకు వచ్చేటప్పటికి ఇవే లైన్స్ ఏమవుతున్నాయి, కిందకు వస్తున్నాయి. అంటే నార్త్ నుంచి సౌత్, మళ్ళీ సౌత్ నుంచి నార్త్, మళ్ళీ నార్త్ నుంచి సౌత్. ఇప్పుడు చూడండి, బయట ఏమో నార్త్ నుంచి సౌత్కి వస్తున్నాయి, లోపలేమో సౌత్ నుంచి నార్త్కి వెళ్తున్నాయి, మళ్ళీ బయట నార్త్ నుంచి సౌత్కి వస్తున్నాయి, మళ్ళీ లోపల సౌత్ నుంచి నార్త్కి వెళ్తున్నాయి. అంటే సౌత్ టు నార్త్, నార్త్ టు సౌత్, అంటే ఇది ఒక సైడు, ఇదేమో మరొక సైడు. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఫైనల్ యూ కెన్ సే దట్ ద సర్క్యులర్ లూప్ విల్ రిప్రజెంట్ ఏ బార్ మ్యాగ్నెట్ కాదా. సో మనకి తెలియాల్సింది ఏంటంటే, ఇన్సైడ్ ద బార్ మ్యాగ్నెట్ ద మ్యాగ్నెటిక్ లైన్స్ మూవ్ ఫ్రమ్ సౌత్ టు నార్త్, వేరేస్ అవుట్ సైడ్ ద బార్ మ్యాగ్నెట్ ద మ్యాగ్నెటిక్ లైన్స్ మూవ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటే మనకి అజంప్షన్ చాలా ఈజీ అనమాట. So these are the final observations for the magnetic field produced in a circular loop. So final గా ఒక్కసారి 2 minutes మనం outlines కనుక చూస్తే, in the first case we have taken a long straight current carrying conductor. In that condition the magnetic field produced is in the form of concentric circles. But right now in this session we have discussed that the current carrying conductor has been converted into a circular loop. ఆ circular loop కి convert చేసి and we have given the supply of current ఇచ్చినప్పుడు సర్క్యులర్ లూప్ లో ఒక డైరెక్షన్ లో ఏమో కరెంట్ పైకి వెళ్తుంది, మరొక డైరెక్షన్ లో కరెంట్ కిందకు వస్తుంది. యాజ్ పర్ ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్, కరెంట్ డైరెక్షన్ పైకి వెళ్తే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రావాలి. అంటే ఇక్కడ మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వచ్చింది, అవునా కదా. బట్ ఆపోజిట్ డైరెక్షన్ లో కరెంట్ ఏమైంది, కిందకు వస్తుంది. అంటే డౌన్వర్డ్కి వస్తున్నప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా వెళ్ళాలి, క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్ళాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్ళిందా లేదా, అంటే మీరు ఫైనల్ గా అబ్జర్వ్ చేస్తే ఇన్సైడ్ ద సర్క్యులర్ లూప్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి ఎలా ఉంటుందని చెప్పాం, యూనిఫారం. అదే ఇందాక ఎలా ఉంది, కాన్సెంట్రిక్ సర్కిల్స్. డిఫరెన్స్ అర్థం లేదా, లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ లో అయితే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనమాట, బట్ దీనికి వచ్చేటప్పుడు సర్క్యులర్ లూప్కి వచ్చేటప్పటికి యూనిఫామ్ గా ఉంటుంది. అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద యూనిఫామ్ అంటే స్ట్రైట్ అండ్ ప్యారలల్. ఓకే, సో ఇట్ ఈస్ రిజెంబ్లింగ్ ఏ బార్ మ్యాగ్నెట్ ప్రాపర్టీ సచ్ దట్ the magnetic lines are moving from south to north and outside they are coming from north to south and inside south to north. So finally you can see that circular loop is resembling, అంటే పోలికలు తెలియజేస్తుంది ఎలాగా, it is resembling a bar magnet. సో ఫైనల్ గా ఒకటే ఒక డిఫరెన్స్ అండి, లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ లో కాన్సెంట్రిక్ సర్కిల్స్, అది గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ఆ లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ మనం సర్క్యులర్ లూప్ కింద కన్వర్ట్ చేస్తే మాత్రం యూనిఫామ్ అంటే స్ట్రైట్ అండ్
ప్యారలల్. ఇన్సైడ్ అయితే సౌత్ నుంచి నార్త్, బయట అయితే నార్త్ నుంచి సౌత్. ఆ డైరెక్షన్ గురించి చెప్పేదే రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఆ డైరెక్షన్లో కరెంట్ డైరెక్షన్ మొత్తం థంబ్ ఫింగర్తో రిప్రజెంట్ చేస్తాం. ఈ కర్లింగ్ ఫింగర్స్ అన్ని కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. కరెంట్ డైరెక్షన్ కనుక అప్వర్డ్ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాంటీ క్లాక్ వైజ్లో ఉంటుంది. కరెంట్ డైరెక్షన్ డౌన్వర్డ్ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్లాక్ వైజ్లో ఉంటుంది. ఈ బేసిక్స్ కనుక గుర్తుపెట్టుకుంటే దిస్ కాన్సెప్ట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. సో ఇకపోతే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సాలినాయిడ్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.